ఇచ్చిన డబ్బు తిరిగి రాకపోతే, అలాగే మీరు ఆస్తుల విషయంలో మోసపోయినట్లయితే, లేదంటే మీ దగ్గర నుండి ఎవరైనా ధనం కానీ అమూల్యమైన వస్తువులు కానీ తీసుకొని మీకు తిరిగి ఇవ్వనట్లయితే మీరు కార్తవీర్యార్జునుడి మంత్ర అనుష్ఠానం చేయాలి. ఈ కార్తవీర్యార్జునుడి మంత్ర అనుష్ఠానం చేయడం ద్వారా మీరు ఎవరికైనా ఇచ్చిన అప్పు రూపంలో, అది డబ్బైనా కావచ్చు, లేదా ఏదైనా అమూల్యమైన వస్తువైనా కావచ్చు, అది మీకు మళ్ళీ తిరిగి రావడం జరుగుతుంది. అలాగే మీ జీవితంలో మీకు ఏవైనా పెద్ద పెద్ద లక్ష్యాలు ఉన్నట్లయితే వాటిని చేరుకోవడానికి, అలాగే మీ జీవితంలో మంచి స్థాయికి, గొప్ప స్థాయికి మీరు కోరుకున్న విధంగా ఎదగడానికి చేయవలసిన సాధనే కార్తవీర్యార్జున సాధన. ఈ సాధన ఎక్కువగా ప్రచారణలో లేనిది. ఎక్కువ మందికి ఈ విద్య గురించి కూడా తెలియదు. కానీ సహస్రబాహు కార్తవీర్యార్జునుడు ఒకానొక సందర్భంలో రావణాసురుడిని కూడా బంధించడం జరిగింది. మరి ఈ అనుష్ఠానాన్ని చేయడం అనేది అంత కఠినమేమీ కాదు. కానీ కనీసం ఒక 21 రోజుల అనుష్ఠానం చేసి భక్తి భావనతో, పూర్తి విశ్వాసంతో, చిత్తశుద్ధితో ఒక 21 రోజుల అనుష్ఠానం చేసినట్లయితే, అందులో ముఖ్యంగా బ్రహ్మచర్యాన్ని పాటించి ఖచ్చితంగా ఈ కార్తవీర్యార్జునుడి యొక్క విద్య మీకు సిద్ధి రూపంలో ప్రాప్తి కలుగుతుంది. తదనంతరము ఎవరైతే మీకు తిరిగి ధనాన్ని ఇవ్వటం లేదో, ఎవరైతే మీ దగ్గర అమూల్యమైన వస్తు సామాగ్రిని తీసుకొని మీకు తిరిగి ఇవ్వడం లేదో, వారిపైన ఈ మంత్ర ప్రయోగం చేసినట్లయితే ఒక అనుష్ఠాన పద్ధతిలో ముందుగా మంత్రసిద్ధి చేసుకోవాలి. సిద్ధి చేసుకున్న తర్వాతే మీరు మంత్రాన్ని ప్రయోగించేది. ఆ ప్రయోగాన్ని మీరు క్రమం తప్పకుండా కనీసం ఒక 3 రోజులు కానీ, ఒక 11 రోజులు కానీ రోజు పూజ గదిలో కూర్చొని దీపారాధన చేసుకుంటూ చేసినట్లయితే ఖచ్చితంగా మీరు కోల్పోయిన వస్తువు అనేది మీకు తిరిగి రావడం అనేది జరుగుతుంది. ఇది సహజమైన విద్య కాదు, ఇది చాలా ప్రత్యేకమైన విద్య. ఈ అనుష్ఠానాన్ని మా ఆధ్వర్యంలో ఎవరైనా చేయాలి అనుకుంటే ఈ వీడియోలో ఉండే నెంబర్కు మెసేజ్ చేయండి. అయితే ఇందులో మీరు చేయవలసింది ఏమిటంటే, కార్తవీర్యార్జునుడి యొక్క యంత్రము ప్రాణప్రతిష్ఠ చేయబడినది, లేదా సుదర్శన చక్రం ప్రాణప్రతిష్ఠ చేయబడినది, ఈ రెండింటిలో ఏదైనా ప్రాణప్రతిష్ఠ చేయబడినది తీసుకోవాలి. అలాగే ఒక మాల, ఒక ఆసనం ఉంటుంది ఈ సాధనలో. ఇవి వినియోగించి మీరు అనుష్ఠానం చేయవలసి ఉంటుంది. ఇది కేవలము మీరు కోల్పోయిన వస్తువు సామాగ్రి కావచ్చు, ధనం కావచ్చు, దాన్నే తిరిగి రప్పించకుండా దానితో పాటుగా మీ జీవితంలో మీ లక్ష్యాలను చేరుకోవడానికి అద్భుతంగా ఈ విద్య మీకు ఉపయోగపడుతుంది. ఈ అనుష్ఠానం ఎవరైనా మా ఆధ్వర్యంలో చేయాలి అనుకుంటే మమ్మల్ని మీరు సంప్రదించవచ్చండి. జై మహాకాళి.